పేరుకే డిప్యూటీ సీఎం. ఊరు బాగా చెయ్యరు, రాష్ట్రాన్ని బాగు చెయ్యరు, కానీ అడ్డమైనటువంటి సినిమాలు తీసి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు. ఇది పాలన లేకపోతే ప్రజల్ని మోసం చేసేటువంటి విధానమా అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వారిని ఏమనాలి అనేటువంటిది అయితే మీరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు, మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లు ఒక టాపిక్ ఆపమింగ్ వీడియోలో గానీ వెళ్ళిపోయినట్లయితే, మొన్ననే మన పవన్ కళ్యాణ్ అన్నయ్యది ఒక భజన సినిమా అయితే వచ్చిందనమాట, ఓజీ సినిమా. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ విధమైనటువంటి భజన కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆఖరికి ఆ భజన కార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు అనమాట. దీని గురించి నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అదే పెద్ద దళిద్రం రా నాయన ఓజీ అంటే, దానికి ఇంకా దళిద్రం యాడ్ చేస్తే ఆ పిండిన జ్యూస్ నుంచి వచ్చినటువంటి సినిమానే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి పేరు పెట్టారు ఈ సినిమాకి. కానీ ఆ పేరులో ఉన్నటువంటి అసలు భగత్ సింగ్ ఎవరో తెలుసా? ఆయన దేశం కోసం ప్రాణం ఇచ్చాడు, డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టి ఈ సినిమాలో ఏం చూపిస్తున్నారు, దేశానికి ఏం లాభం, యూత్ కి ఏం సందేహం అనేటువంటిది అయితే నాకైతే ఇంచు కూడా అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి సినిమాలు వస్తే డిజాస్టర్ చెయ్యాలి, కానీ జనాలు ఇంత ఎడ్డి గొర్రెలలాగా ఈ సినిమాని ఎందుకు అంతగా ప్రోత్సహిస్తున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆడ థియేటర్ కి, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే లోపల ఏముండదు, మొత్తం డొల్లనే, కొత్తగా ఏముండదు అక్కడ. మొత్తం రొటీన్ స్టోరీ పెట్టి జనాలని విసిగిస్తారు. ఇక తర్వాత మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి అంటే భజన కార్యక్రమాలు అయితే చేస్తుంటారన్నమాట. అండ్ ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొత్తం టార్గెట్ మొత్తం యూత్ పైననే ఉంది ఫ్రెండ్స్. మార్చి 26 తారీఖు రిలీజ్ చేస్తున్నాము అన్నట్టయితే మూవీ టీం వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వచ్చారు. కానీ ఆ టైం కి రిలీజ్ చేయడం అవసరమా? అదే టైంలో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ మైండ్ లో ఏది ఉండాలి అసలు? చదువా, లేకపోతే ఈ సినిమా అంగామన ఎంటర్టైన్మెంట్ పేరుతోటి యూత్ కి చెడగొట్టేటువంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. అండ్ ఇక ఇదే పెద్ద దళిద్రం రా నాయన, పెద్ద దారుణం రా నాయన అంటే, మళ్ళీ మన శరణమన్నయ్యది పెద్ద సినిమా పోస్ట్ పోన్ చేశాము, మార్చి 30కి రిలీజ్ అయ్యేది ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి? ఇంతకే మన శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదురా నాయన. ఒంటిగా ఒక్క సినిమా అసలు సపరేట్ గా రిలీజ్ చేస్తే ఎవడు కూడా డేకడు. అంతెందుకు, ఒంటిగా ఎందుకు? 2025 సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ముందు గేమ్ చేంజర్ సినిమా ఏ విధంగా ఫ్లాప్ అయ్యి నవ్వుల పాలయ్యిందో మనందరికీ పోయిన సంవత్సరం అయితే తెలుసు అనమాట. అలాంటిది ఇప్పుడు ఒంటిగా రిలీజ్ చేస్తే శరణమన్నయ్యది అసలు ఎవడు డేకుతాడు అని చెప్పి జనాలు కూడా, ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నారు అన్నమాట. అదేదో పవన్ కళ్యాణ్ ది మార్చి 26 తారీఖు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ సినిమా రోజే ఈ పెద్ద సినిమాని కూడా రిలీజ్ చెయ్యండి. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగలేకపోతే ఈ పెద్ద సినిమా కన్నా ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది, ఈ సినిమా కన్నా వెళ్తారు. ఇంత చిన్న లాజిక్ అసలు ఎలా మిస్ అవుతున్నారా నాయన అని చెప్పి జనాలు అందరూ ఏమంటున్నారంటే, పెద్ద సినిమా డైరెక్ట్ చేసినటువంటి బుచ్చయ్య డైరెక్టర్ ఉన్నాడు కదా, అతన్నైతే ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారన్నమాట. మరి ఫైనల్ గా చెప్పాలంటే ఈ కళాఖండం సినిమాలు మరి ఏమవుతాయి అనేది అయితే నాకైతే అస్సలు కూడా అర్థం కావట్లేదు. మీకు కాల ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకు ఒక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్. రైస్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైస్ అబౌవ్ హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.